స్తోత్రస్య స్తోత్రం ఇత్యాదో పదార్థ మనం కేనోపనిషత్తు సర్వకాంక్ష ఈ యొక్క కేనేషితం పద్ధతి ప్రేషితం అనే మంత్రము స్తోత్రస్య స్తోత్రం మనతో మనోయతో అది చెప్పుకొని వస్తున్నాం అన్నమాట. సరే, రెండు మంత్రాలు చెప్పేయండి. కేనేషితం పద్ధతి ప్రేషితం మనః కేన ప్రాణప్రథమ ప్రైతీర్థః కేనేషితాం వాచమిమాం వదంతే చక్షుశ్రోత్రం కౌ దేవో యునస్తి. తర్వాత స్తోత్రస్య స్తోత్రం మనసో మనోయత వాచోహ వాచం కౌ వాచోహ వాచం కౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః వేత్యస్మాత్ లోకాత్ భవంతి వేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి. కాబట్టి ఇక్కడ స్తోత్రములకే సాక్షి ఆత్మ, మనసుకే సాక్షి ఆత్మ అంటే వాళ్ళ భాష అన్నమాట. స్తోత్రం అంటే స్తోత్రానికి సాక్షి స్వరూపంగా స్తోత్రాన్ని లోపల బయట వ్యాపించుకొని ప్రకాశించేదిగా ఉన్నది సాక్షి ఆత్మ. మనస మనః దాన్ని కూడా అలాగే మనసుకే మనసు అన్నప్పుడు మనసుకే సాక్షి ఆత్మ, వాక్కులకే వాక్కు సాక్షి ఆత్మ, ప్రాణస్య ప్రాణః అపి సాక్షి ఆత్మ. ఇలాగా చక్షుష చక్షువులకే చక్షువుగా అది ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మస్వరూపము. ఇలాగా వివేకం చేసుకొని దానికి సర్వవ్యాప్తంగా సర్వేంద్రియాలకి సమముగా ఏకముగా అది ప్రకాశించుకోనున్నదయ్యా అని ఎవరైతే ధీరులైన వారు వివేకులైన వారు వివేకం చేసుకొని ఉంటారో అట్టి వారు దీనినంతా కూడా దేహేంద్రియ ఉపాధి ధర్మాన్ని సర్వ సంబంధ బాంధవ్యాన్ని ధర్మాన్ని దాటుకొని దాన్ని అతిక్రమించుకొని వాళ్ళు ఈ యొక్క ఈ దేహం వల్ల ఏర్పడినటువంటి లోక బంధాలంతా కూడా అతిక్రమించుకొని అమృతా భవంతి, అమృతులై ఉంటున్నది. ఇలాగా ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగించుకొని ఆ అహం ఆత్మ ఇది జ్ఞానంతో వాళ్ళు ఇలా ఉన్నారు. తర్వాత ఈ ప్రకారంగా దీనికి సమాధానం అంతా వచ్చింది. ఇది అనురూపమైనటువంటి సమాధానమే. ఉన్న సమాధానం అంతేను, అలాగే చెప్పాలి. లేకపోతే అది ఏదో ప్రత్యక్ష ప్రమాణానికి విషయమయ్యేటట్టుగా చెప్తే అప్పుడు అది ఏమైపోతుందంటే మనకి దృశ్యమైపోయి అది అనాత్మ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల అనాత్మైనటువంటి శ్రోత్రేంద్రియాన్ని చూపించి ఆ అనాత్మ శ్రోత్రేంద్రియాన్ని శ్రోత్రేంద్రియ యొక్క ధర్మాన్ని ఆత్మయందు ఆరోపించేటప్పటికి దాన్ని కూడా ఆ విధంగా శ్రోత్రేంద్రియంగానే భావించవలసి వస్తుంది. కాబట్టి శ్రోత్రేంద్రియానికంటే కూడా శ్రోత్రేంద్రియం, శ్రోత్రానికంటే కూడా శ్రోత్రం. అందువల్ల ఎప్పుడైనా సరే తాడు కనిపించకుండా కదా పాము మనకు కనిపించేది. కాబట్టి తాడు కనిపించకుండా పామే కనిపిస్తుంది. కాబట్టి అది ఎవడైనా సరే తాడుని పట్టుకొని పామే అంటారు. అలా ఇక్కడ ఆత్మ గోచరం కాకుండా ఇంద్రియాదులే మనో ఇంద్రియాదులు వాగాన్ని ఇంద్రియాలు గోచరం కాబట్టి అలా భాష కూడా అలాగే చెప్తారు. స్తోత్రానికి స్తోత్రం అని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ ఆక్షేపం సమాధానం వేసుకొని అప్పుడు ఆ విషయాన్ని రాబట్టాలి.
ఇది ఈ ప్రకారంగా ఎందుకు అలా అన్నామంటే తత్సాక్షి ఆత్మ చైతన్య శ్రోత్రేంద్రియ ధర్మ వ్యాప్త, శ్రోత్రేంద్రియ ధర్మానికి అది వ్యాపకంగా ఉంది, ఆ యొక్క ఉపాధికి అది వ్యాపకంగా ఉంది అని చెప్పాలన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఈ యొక్క ఒకటి అయిన తర్వాత శ్రోత్రేంద్రియ విషయం చెప్పేసిన తర్వాత మనో విషయాన్ని చెప్పవచ్చు. కాబట్టి అడిగటమేమో మనసు నుంచి, చెప్పడమేమో శ్రోత్రేంద్రియం ఉంది. అది ఎందుకు అని కూడా అనుకున్నాం. ఎందుకంటే శ్రోత్రేంద్రియం వల్లనే ఆరోపాలన్నీ వెళ్తున్నాయి కాబట్టి. అలాగే ఇప్పుడు మనసు విషయం చెప్పాల్సి వస్తుంది. ఒక శ్రోత్రేంద్రియం ఒక మనసు చెప్పుకుంటే క్లియర్ గా ఉపలక్షణంతో అన్ని చెప్పుకున్నట్టు ఈ రెండింటికి బాగా మంచి అధ్యాస వ్యవహారం ఉంది సిద్ధించుకోండి. దేని ఈ రెండింటికి శ్రోత్రేంద్రియానికి మనసు బాగా అధ్యాస వ్యవహారం బాగా ఇవి పట్టించుకుంటాయి బాగా. అంటే అంత మిగిలిన వాటికి అధ్యాస అనేది అంత చెప్పలేము. ముక్కు వల్ల వాసన వల్ల నాకు అధ్యాస కలిగింది అంటారు, శబ్దం వల్ల నాకు కలిగింది అంటారు. ఇక మనసు ఇక రెడీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ శ్రోత్రేంద్రియం అనేది ఆకాశ గుణకం కదా శబ్దము. కాబట్టి ఆకాశ స్వభావం మనసుకుంది కదా, ఆకాశ శబ్దం మనసుకుంది కదా గుణము. అందువల్ల అక్కడ వృత్తి బాగా ఆ యొక్క హృదయాకాశంలో ఫలిస్తుంది కదా. అందుకనే ఈ బాహ్యాకాశం అంతరాకాశం అనేది సంబంధం ఉంది. ఆకాశం ఈ ప్రకారంగా ఇది జరుగుతుంది అని చెప్పిస్తున్నాము. తథా మనస అంతఃకరణస్య మనః అని చెప్తున్నారు. తథా మనస అంతఃకరణస్య మనః నహి అంతఃకరణం అంతరేణ చైతన్య జ్యోతిషా దీపితం విషయ సంకల్ప వ్యవసాయాది సమర్థం స్యాత్. తస్మాత్ మనసోపి మనః ఇతి బుద్ధి మనః ఇతి ఇహ బుద్ధి మనసు ఏకీకృత నిర్దేశ మనసః ఇది. తథా అంతేకాకుండా మనసః అంతఃకరణస్య మనః మనసు అంతఃకరణము, మనసు అన్న అంతఃకరణం అన్న ఒక్కటే, అలాగే బుద్ధి అన్న కూడా ఒకటే. అంతఃకరణస్య మనః నహి అంతఃకరణం అంతరేణ చైతన్య జ్యోతిషా దీపితం. ఇక్కడ ఈ అంతఃకరణము చూసారా, ఇది చైతన్య జ్యోతిష అంతరేణ దీపితం సంకల్పాది వ్యవసాయాన్ని సమర్థం నహి భవతి అనమాట. ఇట్లా చెప్పుకోవాలి. కాబట్టి అంతరేణ చైతన్య జ్యోతిష దీపితం విషయ సంకల్ప అధ్యవసాయాది సమర్థం అంతఃకరణస్య నహి భవతి. అట్లాగా అదే అనమాట. కాబట్టి చైతన్య ప్రకాశం లేకుండా, దాని ప్రకాశం చేత అది ప్రకాశింపబడకుండా మనసుకి అంతఃకరణానికి ఉండేటువంటి ఆయా సంకల్ప వికల్ప అధ్యవసాయాది వ్యవహారం ఉంది. సంకల్ప వికల్పాలు ఉంది, అధ్యవసాయాదులు నిశ్చయాదులు ఉన్నాయి, ఇంకా ద్వంద్వాది వ్యవహారం వ్యాపారం ఉంది. అవేమి కూడా వాటి పట్లే కదా సంకల్ప వికల్పాలు విషయాలు ఉంది. ఈ ద్వంద్వ వ్యవహార విషయంలోనే, అంటే ఏక సుఖ దుఃఖాలు, దాని ద్వేషాలు, ఇట్లాంటి వ్యవహారాలే సంకల్ప వికల్పాలతో ఉంటుందన్నమాట. అలాగే నిశ్చయాదులతో ఉంటుందన్నమాట. అలాగే అభిమానాదులతో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఆధిపదం చేత ఆ రకమైనటువంటి అంతఃకరణానికి సమర్థత చైతన్య ప్రకాశం లేకుండా కలగదు. అదే అండర్లైన్ చేసుకోని ఉండాలన్నమాట. కాబట్టి అంతఃకరణానికి ఉండేటువంటి వాటి వ్యాపారం ఉంది. అంతఃకరణానికి ఉండేటువంటి వ్యాపారం, సంకల్ప అధ్యవసాయాది అవన్నీ కూడా చైతన్య ప్రకాశం లేకుండా అది జరగదు అని చెప్తున్నమాట.
ఇక్కడ ఒక టిప్పణి ఉంది. ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు, దీపితమనాలి, దీపితం చైతన్య జ్యోతిషాం ఇది ఇది పాడాలి. చైతన్య ప్రకాశం చేత ప్రకాశించడానికి విషయాన్ని సంకల్పం. ఇంకొకటి కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ధీహి భీహి ఇదేదో సర్వం మన ఏవా, ఇదంతా మనసే. కోరికలు కానీ, మా కామం కానీ, సంకల్పం కానీ, విచికిత్స అంటే సంశయం కానీ, శ్రద్ధ కానీ, అశ్రద్ధ కానీ, ధృతి ధారణం. ఒక రకమైనటువంటి శరీరంలో, ఇంద్రియాలలో, ఆ ప్రాణంలో ఒక రకమైన ధృతి ఉంటుంది. ఆ ధృతి అనేటువంటిది కూడా చూసారా అలాగ ధరిస్తూ ఉంటుంది. ఆ ధృతి ధారణం ట్రైనింగ్ ధర్మగా ధృతి ధారణం, ఆ ధారణ శక్తి శరీరంలో అలాగే ఉంటుంది అన్నమాట. అది కూడా ఆ క్షేత్ర లక్షణమే అని గీతలో చెప్పారు. అది కూడా ఏంటి, ఆ క్షేత్ర లక్షణమే, అది మనసు యొక్క లక్షణమే అని. క్షేత్ర లక్షణం కాదు. ఈ ప్రకారంగా ఈ ధృతి గాని, అధృతి గాని, ధైర్యం గాని, అధైర్యం గాని, భయం గాని, ఇదంతా కూడా మనసు లక్షణమే, అంతఃకరణ లక్షణమే అని చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మపదం చేత ఇదంతా గ్రహించుకోవాలి. వీటి సంకల్పాలన్నీ కూడా చైతన్య ప్రకాశం లేకుండా జరగవు. అందుకనే అది మనసునే వ్యాపించుకోనుంది కాబట్టి మనసుకే మనసు అని చెప్పి ఎప్పుడైనా సింపుల్ మాట. అట్లా ఎందుకు అన్నారంటే దాన్ని వ్యాపిస్తూ ఉంది, దాని సాక్షిగా ఉంది, దానికి ఆత్మగా ఉంది, దాని లోపల బయట అదే ఉంది. అందుకని ఆ మాట ఆ పేరు పెట్టించారు. తస్మాత్ మనసులోకి మనః, అందుకని మనసు కంటే కూడా మనసే. అది మనసు అంటే కూడా మనసు సాక్షి అని చెప్పి. బుద్ధి మనసు ఏకీకృత్య, ఇక్కడ బుద్ధిని మనసుని ఒక్కటి చేసి నిర్దేశం చేశారు. బుద్ధి అన్నా మనసన్నా ఒక్కటే. సంకల్ప వికల్పాత్మకం మనః ఒక్కేదు. అలాగే నిశ్చయాత్మికం అనేటువంటిది బుద్ధి. దీన్నే మనం అధ్యవసాయం అంటారు. దీనేమంటారు, అధ్యవసాయం. అధ్యవసాయం అన్నా బుద్ధి. చూసారా, సంకల్ప వికల్పాత్మకం అన్నా మనసే. ఇదంతా కూడా అంతఃకరణ లక్షణమే. ఆయా వృత్తులు బట్టి ఆ పేర్లు వచ్చేసి, ఆ వృత్తులు ఆ యొక్క శాస్త్ర యొక్క ఆ యొక్క స్వభావం బట్టి అలాగా ఆ పేర్లు చెప్పారు. కానీ అంతఃకరణలో నుంచి జరుగుతుంది. జరిగేదంతా ఎక్కడి నుంచి, అంతఃకరణం నుంచి జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నారు, వాచోహ వాచం యస్యర్థః యస్మాదత్తే శ్రోత్రాదిభిః సర్వైః సంబధ్యతే యస్మాత్ శ్రోత్రస్య శ్రోత్రం యస్మాన్ మనసో మనః ఏవం వాచోహ వాచం ఇది ద్వితీయ ప్రథమాత్మేన విపరిణమ్యతే ప్రాణస్య ప్రాణః ఇతి దర్శనాత్ వాచోహ వాచమితి ఏతదనురోధేన ప్రాణస్య ప్రాణమితి ద్వితీయా ఏవ కస్మాన్న క్రియతే న బహూనామనురోధస్య యుక్తత్వాత్. సరే, ఈ గ్రామం గురించి తర్వాత ఇప్పుడు ఈ విషయం చెప్పుకుని ముందు పోదాం. ఆత్మ వాచోహ వాచం, వాక్కులకే వాక్ అయింది. ఎప్పుడైనా ఆత్మ లేక బ్రహ్మము చైతన్యము అని చెప్పుకోవాలి. చైతన్యం వాక్కులకే వాక్ అయింది అని చెప్పి శబ్ద ఇక్కడ ఏత అనే శబ్దం వాడారు కదా, యస్మాత్ అర్థంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుచేతనగా శ్రోత్రాదిభి సర్వై, శ్రోత్రాదుల ద్వారా, సర్వై అన్నిటి ద్వారా, అన్ని ఇంద్రియ సముదాయం ద్వారా సంబధ్యతే, అందులో సంబంధం పెట్టుకోనుంది. ఎవరో చైతన్యం, అతి చైతన్యం. తస్మాత్ శ్రోత్రస్య శ్రోత్రం, అందుకనే ఎందుచేతనగా శ్రోత్రానికి శ్రోత్రం అయ్యింది. అన్నిటితో సంబంధం ఉంది, వ్యాపకమైన సంబంధం, ప్రకాశింపబడే సంబంధం, ఆత్మ సంబంధం అట్లా. కాబట్టి యస్మాత్ మనసో మనః, అందుచేత ఈ ఆత్మ అన్నిటికీ కూడా
వ్యాపకంగా ఉంది కాబట్టి మనసులకే మనసు ఇది ఏమో అని చెప్పేసి అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఎదురు వ్యాపించుకొని ఇదే ఉన్నది కాబట్టి ఆ మాట అనుమతి వచ్చింది అనమాట. కానీ సదాశక్తి అయితే నేను చూపించకూడదు, చూపిస్తే లేకపోయి మరి అది విషయం అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మనం విషయం చేయలేం కదా దాన్ని, అది దీని మాటే వాడాలి. స్తోత్రేంద్రియ మాట ఏది మనకు విషయం అవుతుందో దాన్నే చెప్పాలి, దానికే ఆధారం అని చెప్పచ్చు. అందుకనే స్తోత్రానికే స్తోత్రం అని చెప్పేసి దానివల్ల తెలుసుకోవచ్చు. దీనివల్లే మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఏమని దీనికి వ్యాపకం అంతేకాదు కదా. ఇంకొక మాట ఉంది ఇంకా ముందుకెళ్ళి, అది నేనే కదా, నన్ను నేను ఎందుకు విషయం చెప్పుకోగలను, నేనే కదా. వాచోహవాచం ఇది ద్వితీయ ప్రథమాత్మ ప్రమణ్యతే. ఇక్కడ వాచోహవాచం అన్నారు కదా, వాక్కులకి వాక్కు. వాచోహ వక్ అని చెప్పాలి, వాచోహ వాక్ అని చెప్పాలి. అలా చెప్తే రుచిగా ఉండదేమోనని వాక్యం అని చెప్పేస్తాను. ద్వితీయ వాక్ అనేటువంటిది ప్రథమ, అది చెప్పుకోవాలి. ప్రథమ విభక్తి అనమాట. వాక్యం అనేది ద్వితీయ అనమాట. ద్వితీయం అనగా రెండు వాక్యం. మనం ఎప్పుడైనా సరే దూని చెప్పేటప్పుడు అది ప్రథమ విభక్తి. అట్లాగా ద్వితీయం వచ్చేటప్పటికి మకారం రావాలి, కింద రావాలి, మకారం రావాలి. అలా ముందు రాముడు అని వచ్చింది అనుకోండి, రామ, కిందకు వచ్చేటప్పటికి రామం, అక్కడ వాక్యం రావాలి. వాక్యం అనేటువంటిది వస్తుంది కదా. అట్లాగా ఇక్కడేంటంటే ప్రథమ విభక్తి చెప్పాలి కదా, వాక్కులకే వాక్ అని. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే అది బాగా ఉండటం లేదు, చెప్పుకునేలేదు కానీ వాక్యం. కాబట్టి ద్వితీయ ప్రథమాత్వేన అనుకున్నాను. ద్వితీయ వచ్చింది కదా, ఇక్కడ ప్రథమంగానే చెప్తారు. ప్రథమ విభక్తి వాక్కు అని. ప్రాణస్య ప్రాణ, ప్రాణస్య ప్రాణ లాగా సూర్యుడిపై ఇది బాగుంది. ఇక్కడ ప్రాణానికి ప్రాణస్య ప్రాణం అని చెప్పరా, ప్రాణస్య ప్రాణ అని. అలాగా వాచోహ వక్ అని చెప్పాలి. అది కాస్త బాగా నేను పలికేదనుకుంటే ఏమన్నారు, వాచోహ వాచం అని వాయ ఇది అనురోధేన ప్రాణస్య ప్రాణం. ద్వితీయ ఏవ కస్మాత్న క్రియతే. రెండోదే నువ్వు ఎందుకు తీసుకోలేదు ఇక్కడ అంటే అందరికి అనురోధంగా ఉంది కాబట్టి, అందరికి సమ్మతిగా ఉంది కాబట్టి అలాగే చూసుకుంది. చాలా మంది కూర్చున్నారు ఒక పండితులు, ఇదే బాగుంది వాడుకునేదానికి, ఇలా చెప్పుకోండి అంటే అలాగే బహునామ అనురోధ తత్వాత. చాలా మందికి ఇది సమ్మతంగా ఉంది, చెప్పుకునేదానికి అనుకూలము అని చెప్పారు. ఎందుకని వాచం ఇచ్చేసి వాక్ అని చెప్పాలి. వాచం అనే శబ్ద స్థానంలో ఏం రావాలి, వాక్ వాక్ అంటారు. ఏమని పలికేదానికి ఏం బాగాలేదో అని వాచోహ వాచం అని చెప్పి ఏతావద వక్తవ్యం ఇది చెప్పాలి. సౌ ప్రాణస్య ప్రాణ, ప్రాణానికే ప్రాణము ఇది శబ్దద్వయ అనురోధేన. ఇక్కడ కూడా శబ్దం చూశారు కదా, అలాగా ఏం బహునామ అనురోధ ఇత్తు. ఇలాగా అందరి మాట ప్రకారమే చేశాము. ప్రశ్నంచ వస్తు ప్రథమయా ఏవ నిర్దేశం చేస్తాం. ఎప్పుడైనా అడిగే మాటలతో కూడా అడిగే మాట ప్రథమ విభక్తులనే కొనసాగాలి. ప్రథమ విభక్తులోనే అడిగే విషయము ఉండాలి. అంతేగాని ఇంకొక ద్వితీయ విభక్తిగా ఉండకూడదు. ఎవరైనా సరే రాముడు ఎక్కడా అంటారు కానీ అది అట్లాగనమాట. ఏదైనా సరే అడిగేటప్పుడు ప్రథమ విభక్తినే వాడాలి అనమాట. సరే ఇది అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఉంటాడు ప్రాణస్య ప్రాణ, అది దేహత్వయా పృష్ఠత్వయా పృష్ఠ. ప్రాణస్య ప్రాణాస్య వృత్తి విశేషస్య ప్రాణ తత్కృతం హి ప్రాణస్య ప్రాణ సామర్థ్యం నహి అది ఆత్మనాదిష్ట ప్రాణం ఉపపద్యతే. కాబట్టి ఏదైతే నువ్వు అడిగావో
మరి ప్రాణానికే ప్రాణము. ప్రాణం అంటే ఎవరు? ఏ దేవుడి చేత శ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి, ఎవరా దేవత అని అడిగా కదా. ప్రాణకు ప్రాణాఖ్య వృత్తి విశేషం. ప్రాణం అనగానే ప్రాణం అనేటువంటి వృత్తి విశేషం. ప్రాణం అనే వృత్తి విశేషం. ప్రాణం అంటారు వృత్తి విశేషం అంటే శ్వాస నిశ్వాసం. మనకు కనిపించే ప్రాణం ఏంటి? శ్వాస నిశ్వాసం. ఈ శ్వాస నిశ్వాసని లోపల అన్ని రూపాలుగా ధరిస్తుంది. ఇదిగో మా అంతఃకరణం అని చెప్పుకున్నాము. అక్కడ ఏమేమి జరిగిందో తెలుసా? సంకల్పితాలు ఉన్నాయి, నిశ్చయాలు ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి, అంతా ఉంది. దీంట్లో మనకు 4 వృత్తులు ఉన్నాయి మనసులో. అలాగే ప్రాణం అనే పేరుతో, శ్వాస నిశ్వాసులు అనే పేరుతో ఏం జరిగింది ఇక్కడ? ప్రాణ, అపాన, ధ్యాన, సమాన, పురాణాదాలని వ్యవహారం అంతా దాని లోపల ఉందన్నమాట. కానీ మనకు కనిపెట్టిందండి ఈ ప్రాణాన్ని. కాబట్టి ఈ ప్రాణము ఎవరి ద్వారా జరగబడుతుందంటే అది కూడా బయటికి చెప్పకుండా, మాట వరకే ముందు పెట్టకుండా ప్రాణానికే ప్రాణము. ఆయన ఎవరో వారు ప్రాణానికే ప్రాణము, ప్రాణమై ఉన్నాడు అని. కాబట్టి అంటే ప్రాణానికే ప్రాణదాత. ప్రాణ తత్కృతం ప్రాణస్య ప్రాణ సామర్థ్యం. కాబట్టి దానివల్లనే ప్రాణానికి ప్రాణ సామర్థ్యం వచ్చింది, శ్వాస నిశ్వాస సామర్థ్యం ఏర్పడింది. ఉందా పేజీ మీకు? ప్రాణ సామర్థ్యం ఏర్పడింది అంటున్నారు. నహి చెప్తున్నారు, నహి ఆత్మనానభిష్ట ప్రాణం ఉపపద్యతే, నహి ఉపపద్యతే. ఆత్మకి ఆత్మ అధిష్టానం లేకుండా, ఆత్మ ఆధారం లేకుండా ప్రాణానికి ప్రాణక్రియ చేసేటువంటి సమర్థత ఉండదు. కాబట్టి ఆత్మ యొక్క అధిష్టానం వలనే ఆత్మయందు ఆరోపింపబడే ప్రాణం ఈ విధంగా శ్వాస నిశ్వాసలు ఆయన్ని వేరే కార్యక్రమాలను చేసుకుంటుంది. నిజానికి ప్రాణం ఏమైపోయేది లేస్తే కాబట్టి దానికి ఆధారము లేకుండా. కాబట్టి ఈ ఆధారమైనటువంటి చైతన్యం వల్లనే ఈ ప్రాణశక్తి మనలో ఉన్నది. దాని క్రియా వ్యవహారములని జరుగుతున్నది అనే దానికి ప్రమాణదేశంగా తెలుసు. ప్రాణ్యత్ ఆకాశానందో నశ్యత్ ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతే అపానం గతిరస్యతి ఇత్యాది శృతిభ్యః ఇహాపి చ వక్ష్యతే. ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి ఇది. అది ఒకటి చెప్పుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అర్థమైపోతూ ఉండాలి, హెడ్డింగ్ ఉండకూడదు. అక్కడ తైత్రీయంలో వచ్చిందనమాట ఈ ప్రాణ ధర్మాన్ని గురించి చెప్పేటప్పుడు. ఓ ఏవాన్యత్ ప్రాణ్యత్. అయ్యా ఈ ప్రాణము ఇలా శ్వాస నిశ్వాసలుగా పనిచేస్తుంది కదా, మరి దీనికి ఒకటి లేకపోతే ఈ ప్రాణం ఇలా పనిచేస్తుందా? ఉదయ ప్రాణం కాస్త నీరు తాగిస్తే, కాస్త గాలి పీల్ చేస్తే, కాస్త అన్నం పెట్టేస్తే సరిపోతుందనుకుంటున్నారా? మనం బతుకున్నామంటే ప్రాణం వల్లనేనా? చెప్పండి. దీన్ని ఎవరో పట్టుకొని నడిపిస్తున్నారు కాబట్టి, దీనికి ఒక క్రియను కనిపిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క అధ్యక్షతలో ఈ ప్రాణం ఇలాగా పనిచేస్తుంది. గాని లేకపోతే ప్రాణం ఉత్క్రమించుగాక. ఎది ఆకాశ ఆనంద నచ్చదు. ఎవరో తెలుసా? ఏక ఆయన ఎవరో కాదు, ఆకాశ ఆనంద నచ్చదు. ఆకాశ స్వరూపమైన సర్వవ్యాపకమైన ఆ ఆనందమే, ఆనంద లక్షణమే, ఆనంద స్వభావమే ఈ ప్రాణానికి ప్రాణమైంది, ఆధారమైంది. లేకపోతే ఆ ఆనందమే లేకపోతే మన ప్రాణవాయువులు ఏం చేస్తాయి? విస్తరించేస్తాయి. దాన్ని ఆ పేరు పెట్టించారు ఇప్పుడు కూడా. సరే, ఇక్కడ టిప్పణి ఏం చెప్తున్నారు చూడండి.
ఏష ఆకాశే పరమే యోమి గుహాయాం నిహిత ఆనంద ఆనందరూప ఆత్మా ఏది నశ్యాత్ ఓ నామ ప్రాణాపాన వ్యాపారం కర్తుం శక్నుయాది కృతే ఇత్యర్థః. ఆకాశో సర్వవ్యాపి ఆనందరూప ఆత్మా ఏది నశ్యాదితే. ఆకాశం వల్లే సర్వవ్యాపకమైనటువంటి ఆనంద స్వరూపమైన ఆత్మ లేకపోయినట్లయితే ప్రాణం పని అప్రాణమే. కాబట్టి ఈ ఆకాశమైనటువంటి పరమాకాశం, దానిలో పరమాకాశమైనటువంటి దాని యందు ఆ గుహ యందు నిహితమైనటువంటి ఆనంద స్వరూపం యోగేద నిహితం గుహాయాం బుద్ధి గుహ యందు ఉండేటువంటి ఆనందము, ఆ ఆనంద స్వరూపమైన ఆత్మ లేకపోతే ప్రాణాపాన వ్యాపారములు ఎవరు చేస్తారు? అది చేసుకుంటుందా? ప్రాణాపాన వ్యాపారాలు దాని సొంతమా? ఎవరు ఉండరు కదా. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే ఒక శ్వాస పైకి ఒక శ్వాస కిందకి, దాని పైకి కిందకి అన్నగాని పైకి వెళ్ళిపోయేటప్పుడు నాకు దిగిపోయింది అనుకోడు కదా, గట్టిగా పట్టుకొనే ఉంటాడు కిందకి లాగాక. పైకి పోయింది అనుకోండి. అందుకని మనకి ఒక్కొక్కసారి పైకి పోతూ ఉంటే మనం ఏమంటాం, కిందకు నొప్పుకొని ప్రయత్నాలు చేస్తాం కదా, గ్యాస్ అని గుళ్ళకి తంతూ ఉంటుంది కదా. ఆ కింద ఇంకోటి కిందకి లాగుతాడు. అతడే పైకి పంపించిన వాడు, అతడే కిందకి లాగేవాడు అతడే. అందువల్ల అపానం ఎంత ముఖ్యమో చూడండి. ఉదాహరణ పైకి వెళ్ళిపోతాం, అపానం కిందకి లాగదు, పైకి కిందకి. ఆడింపు ఎవరికి? ప్రాణానికి ధ్యానం, పైకి కిందకి. అప్పుడప్పుడు శరీరం అంతా అలాగ పెరగాలి. అట్లాగా తైతక్కులాడుతుంది ప్రాణం ఎక్కడ. అందుకని శరీర వ్యాపారం జరుగుతుంది. ఈ శరీర వ్యాపారం ఈ ప్రాణం యొక్క డ్యాన్స్ వల్ల జరుగుతుంది. ఈ డ్యాన్స్ చేయించేవాడు ఒకడు ఉండాలి కదా. ఆయన లేకపోతే ఆనంద స్వరూపుడు ఇక దేని పని అంటే. ఇప్పుడు ప్రాణం వల్ల బతకం మనం. అందుకే కట్టలో కూడా దోస్త ప్రాణం వల్ల కాస్త అన్నం పెట్టేయడం బట్టి, కాస్త గాలి తీసుకోవడం బట్టి, కాస్త నీళ్లు తాగేయడం బట్టి, ఏదో టాబ్లెట్లు మింగేయడం బట్టి బతకం మనం. ఆత్మ ఉండవాలి దానివల్ల. ఉంటుందా? అదేది లేకపోతే ఇక స్వస్తి. కోహ్యేవాన్యత్ ప్రాణ్యత్ యదేశ ఆకాశ ఆనందో నశ్యాత్. అయ్యా, ఈ ఆకాశ స్వరూపమైన ఆనందమే లేకపోతే ఈ హృదయ గుహ యందు ఈ దీని యందు ప్రకాశింపబడిన ఆనందమే లేకపోతే ఆనందంతో కలుపుకోవడం అన్నమాట ఆత్మని. ఆనందంతో ఆనందమై కోసం తర్వాతే కదా. కాబట్టి ఆనందం ఉన్నదంటే సర్వభూతాలు ఆనందపడుతున్నాయంటే, సర్వభూతాలు ఆనందం కోసమే ఎదురుతున్నాయంటే ఏం కావాలి? వాడు ఏమంటాడంటే ఎప్పుడైనా సరే నులక మనసు వేసుకొని చెట్టు కింద కూర్చొని చెట్ట పెట్టుకొని తాగుతూ వాడు ఆనందంగా వాడు పడుతూ ఉంటాడు. ఈ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా చిన్న సాంగ్స్ ఇసులు పెట్టుకొని ఎప్పుడేమో మాటలన్నీ వినుకుంటుంటాడు, నమ్మకం వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే బాగా జమీందారు పరిగెత్తుతూ ఉంటాడు, పొలమో తలమో అని. అప్పుడు పిలిచి అడిగాడు ఒక ఆయన, మహనీయుడు, ఎందుకు పరిగెత్తుతున్నావు? ఆనందం కోసం, తృప్తి కోసం, ముందు సంపాదించాలని. ఈడేం చేసేది ఇక్కడ? ఈడేం చేస్తున్నాడు? మన చెట్టు కింద కూర్చొని నొలక మంచం మీద పడుకోని ఆనందమేనా దుఃఖమా? ఈ మాత్రం నీకు ఎప్పుడైనా నొలక మంచమైనా దొరికిందా? ఊరికే నీ వెలుపులు కాకపోతే. కాబట్టి అదేనయ్యా, ఈ ఆనందాన్ని పట్టుకొనే మనం లోపలికి ఎదిగితే అక్కడ ఆయన దర్శిస్తాడు. ఎవరో ఆత్మ, ఆనంద స్వరూపుడు ఆత్మ. నువ్వు ఆనందం కోసం అంటున్నావు, మోసమే నీకు మిగిలేదు, మోసం మిగులుతుందేమో. వీడేమో కావంట వస్తుంది. అది మన తైత్రీయంలో ఏమవుతుంది?
అయ్యా ఈ తుంపురానందమే లేకపోతే జగద్వాసులంతా అభిగమం చేసుకోవాలి. ఈ ఎక్కించి ఆనందం పట్టుకొని ఉన్నూతలోకి వేస్తున్నారు ఎవరు? ఈ జనం చూస్తున్నాం కదా. నువ్వు ఇప్పుడు తుంపురం పట్టుకోవాలనుకున్నావు, సముద్రం పట్టుకోవాలంటున్నావా అనుకుంటే వెయిటింగ్ అంటున్నావు. ఎంతసేపు వెయిటింగ్, పరిగెత్తుతూ ఉన్నావు. కనీసం తుంపురంగా పొందు. నువ్వు ఇంత అన్నావు కదా, కనీసం తుంపురం పొందు. ప్రాథమిక పరీక్షలు రాకుండా మా మాధ్యమిక విశ్వాస పరీక్షలు ఎలా రాస్తావు? మీరు ఇది రాసావా ఎప్పుడైనా? వీడు నలుగు మంత్రం మీద పడుకోవాలి ఎత్తి ఆనందం పొందాడు కదా, అది నువ్వు పొందావా? తర్వాత దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నువ్వు ఇది పొందగా చివరిగా అది పొందవు, మధ్యలో పోయేటట్టుగా ఉండవు. కాబట్టి తైత్రేయంలో చెప్పాను చూసారా, ఎప్పుడైనా ఈ అన్న రస ఆనందాన్ని రసగమ్యేవాయం లబ్ధో ఆనందీ భూతి, ఈ రసస్వరూపమైన ఆనందాన్ని అన్నపానాదుల వల్ల తృప్తి చెంది మనుషులు హర్షించుకుంటున్నారు. ఈ మాత్రమైనా నువ్వు పొందకుండా ఇంకా 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 అని వెయిటింగ్ లో పెట్టేస్తున్నావే గాని పొందడం లేనే. ముందు ఇది పొందు, తర్వాత చూద్దాం. అందువల్ల ఆనందమే ఇక్కడ మనకి ఉపాయంగా ఉంది. ఈ ఆనందాన్ని పట్టుకొని కాస్త విచారించుకుంటే చివరికి మిగిలేది ఎవరు? ఆనందో ఆత్మ. ఆనందో ఆత్మ. ఈ ఆత్మే ఆనంద స్వరూపం కాబట్టి పొందేదా ఉన్నదా? అది ఇప్పుడు ఈయన పొందినా సరే ఉన్నదేనా లేకపోతే వేరుగా ఉందా? మనకి ఆ విషయం తెలుసా? నలుగు మనసం మీద పడుకున్న వాడికి తెలియదు. వాడు చెత్త ఆనందం అనుకుంటున్నాడు, ఈ ఎఫ్ఎం ఆనందం అనుకుంటున్నాడు, నలుగు మంచం ఆనందం అనుకుంటున్నాడు, ఈ చెట్టు కింద పడుకోవడం అనుకుంటున్నాడు, పని లేకపోవడం అనుకుంటున్నాడు. ఆయన ఆత్మీయ ఆనందం అని తెలియదు. నీకు తెలిసా ఎంతో గడించాలనుకున్నావు, నీకు తెలియకుండా ఇద్దరికి పొంది కూడా తెలియదు. అందుకని వదిలేసుకోవడం అవుతుంది. పొంది కూడా తెలియకపోవడం ఏమవుతామా? వదిలేసుకోవడం కూడా, వదులుకోవడం కూడా అవుతుంది. సరే, ఎట్లాగా అంటే ఆ కొత్తదేశ తాగేవాడిని ఒకదాన్ని క్వశ్చన్ చేశామనుకోండి, ఒక్క కన్నా నా సిగరెట్ బాగా ఉంటుందని ఆయన బయట సెట్ తీసుకుంటారు. బాగా ఉంటుంది అనేవానికి మార్పు చేర్పులతో ఉంటుంది అనమాట. అందుకనే ఈ జమీందారు కూడా వదిలేస్తారు. ఇక్కడ అక్కడ కనిపెట్టవలసింది ఏంటంటే ఆత్మయో ఆనందం. ఇది జ్ఞానం కావాలి. ఇది తెలిసిన వెంటనే ఈ యొక్క పుచ్చం బ్రహ్మల జ్ఞానం కలిగిస్తున్న వెంటనే ఆకాశ ఆనంద, ప్రియ, స్థిర, మోద, ప్రమోద, ఉత్తరపక్ష, దక్షిణపక్ష, ఆకాశో ఆత్మ అనేటువంటి అన్ని కలిపి బ్రహ్మము ఏందో కల్పింపబడి ఉన్నాయి అనేది అర్థమైపోతుంది. అప్పుడు ఈ కోశానందాన్ని దాటి బ్రహ్మానందాన్ని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు విషయాది జనితంగానే తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రాణము ఇట్లాగా శ్వాసను చేస్తుంది. వీరికి అందరికీ ఆనందమే ఆత్మ. అందుకనే చెప్తున్నారు, ఊర్ధ్వం ప్రాణం ఉన్నది అపానం ప్రతిగతి ఇత్యాది. పైకి పోయేటువంటి ప్రాణాన్ని అపానం అనేది కిందకి లాగిపడుతుంది. అపానం అనేది కిందకి లాగిపోతుంది. అది కిందకి లాగిపోతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారంగా శ్వాసలు శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అది ఆయన చేస్తున్నారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇత్యాది శృతిభ్య అని ఇహాపి వక్షతి. ఇక్కడ కూడా చెప్తున్నారు, ఏన ప్రాణ ప్రణీయతే, ఎవరి ద్వారా అయితే ప్రాణక్రియ ప్రాణ వ్యాపారం జరుగుతున్నదో ఆయనే బ్రహ్మమవుతాడే గాని ప్రాణం ద్వారా మీరు తెలుసుకునే బ్రహ్మంగానే కాదు. ప్రాణక్రియను చేయించేవాడే బ్రహ్మం. ప్రాణక్రియను చేయించేవాడే బ్రహ్మం. అంతేగాని శ్వాస వస్తువు పోతూ ఉంటే ముక్కు మీద ఆ యొక్క ముక్కు పొడల మీద దృష్టి పెట్టుకొని చూడదు. శ్వాసని ధ్యానించమని కాదు, శ్వాస చేయవాడు ఎవరో తెలుసుకోవాలి. కనబడ్డారు అది. కాబట్టి ఏన ప్రాణ ప్రణీయతే, ఎవరైతే శ్వాసలు చేస్తున్నారో
తదేవ బ్రహ్మత్వం విద్ధి. శ్వాస నిశ్వాసలు దాన్ని గమనించుకోవడం కాదు, శ్వాస నిశ్వాసలు చేయవాడెవరు అని తెలుసుకోవాలి. ఇది వివేకం అవుతుంది, ఇది జ్ఞానం కాదు, ఇది కర్మ కూడా కాదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఎవరికైనా ఈ శ్వాస నిశ్వాసాలు ఉన్నాయంటే నాకు, ఎవరు ఈ శ్వాస నిశ్వాసాలు చేస్తున్నారంటే నేను, నాకు శ్వాస నిశ్వాసాలు ఉన్నాయంటే నేను చేసుకుంటున్నాను. దేశంలో అహమస్సు బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. కానీ శ్వాస నిశ్వాసాల మీద మీరు దృష్టి పెడితే మీకేం కలుగుతుంది? దృశ్యం అవుతుంది. మీరు చూసేవాళ్ళు దృక్కు అవుతారు. నేనే బ్రహ్మం అని తెలుసుకోవాలి. కానీ శ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెడితే మీకేమవుతుంది? కదా అది తెలియదు. అలా పెడుతూ ఉంటే మనసు ఏకాగ్రతకు వస్తుంది. మనసు ఏకాగ్రత రాదు. మనసు మీద పెడితే ఆ మనసు లక్షణం తెలుస్తుంది. మనసులో అధ్యాసం అంతా ఉండి ఆ యొక్క శ్వాస నిశ్వాసాల మీద పెడితే ఏకాగ్రతగానే ఇప్పటికి రాదు. అదొక రకమైన మహిమ. అది బాగుపడుతుంది. ఎప్పుడైనా ఒక పని నిమిత్తంగా పంపించాము, ఒకరికి బజార్కి పంపించాము. వాడు ఎక్కడైనా సరే గారడీ వాడిని చూసి, ఆ గారడీ వాడు చేస్తూ ఉండేవాడిని చూసి వాడు ఇల్లు వాకుళ్ళు చెప్పిన పని అన్ని మర్చిపోయాడంటే దానివల్ల ఏకాగ్రత వచ్చింది అనుకున్నట్లయితే తర్వాత వాడి వీపులో ఏమవుతుంది? వీపు మీద ఏమంటా వీపు ఇంట్లో వాళ్ళు ఒరే నిన్ను కాఫీ పొడి తెమ్మంటే ఇక్కడ నువ్వు వెళ్ళి అక్కడ పోయి చేరేవేంట్రా అని వీపు వాయి కొడతారు. అప్పుడు వీడేం చేస్తాడు? మర్చిపోయి కామంటది. అయ్యో ఇప్పుడు ఆనందం ఏమైంది? ఆనందంలో ఏమిలే, ఏకాగ్రత ఏమిలే. అది అలా మరుపే కానీ అక్కడ పెట్టుకొని కూర్చోవడం అది కాదు, ఏకాగ్రత కాదు. ఏకాగ్రత ఆలోచన అంటే ఏంటంటే అంతఃకరణలో దోషాలను తొలగించుకొనే ఉండడం, అంతఃకరణంలో అక్కడ వివేకాన్ని వెలిగించుకొని ఉండమే కానీ అప్పుడు మనసు మన చేస్తుంది. అప్పుడు మనసుకు మనం సాక్షిగా ఉంటాం. మనసుకు సాక్షిగా ఉండటమే పరమ ఏకాగ్రత. అంతేగాని మనసును ఆఫ్ చేసుకొని ఉంటుంటే మైమర్చుకొని ఉంటాం. ఏకాగ్రత ఎలా ఉంటుంది? చివరికి భయలక్షణం అవుతుంది. అయ్యే ఎంత పొరపాటు చేసినా ఇక్కడ మర్చిపోయి కూర్చున్నానంట. ఆ తర్వాత ఎప్పటికైనా సరే ముక్కు మీద దృష్టి పెట్టుకుంటా అలా నేను చాలా పొరపాటు చేసినాను అనుకుంటాను. ముందు వివేకం చేసుకోవాల్సినటువంటివన్నీ వదిలేసుకొని చివరికి దేని మీద పెట్టుకున్నాను అట్లా. అలాగా శ్వాస మీద ధ్యాసాన్ని ముక్కు మీద దృష్టి పెట్టుకుంటే జలుబు వస్తే అప్పుడు ఇంకా బాధపడతాను. అప్పుడు జలుబు మీద దృష్టి పెట్టుకోవాలి. ఎందుకు వచ్చిన కావాలి ఇవన్నీ వివేకం చెయ్యాలి. కానీ ఇట్లాంటివన్నీ చౌకబారువన్నీ చెప్పుకుంటూ వివేకం చెయ్యాలి. అలాగే గోడ మీద చక్క పెట్టేసి దాన్ని చూసుకోమంటాడు. దానివల్ల ఏమవుతుంది? కళ్ళు పోతాయి. అలా బుద్ధికి వివేకం కలిగించాలి, జ్ఞానం కలిగించాలి. బుద్ధి బాగా విమర్శించుకోవాలి. అట్లాంటి దాని వల్ల మనకి జ్ఞానం కలుగుతుందే కానీ ఇలాంటి చేష్టల వల్ల మనకి ఏమి కలిగినా ఇది పిండ దృష్టి ఏర్పడదు. శ్వాసలు పెట్టుకొని చూస్తూ ఉంటే పిండ దృష్టి ఏర్పడదు. పిండ దృష్టి అంటే తెలుసు కదా, దేహ దృష్టి ఏర్పడదు. కాబట్టి ఈ శ్వాస నిశ్వాసలు చేయువాడెవరు? వాడే బ్రహ్మము అని తెలుసుకోగాని శ్వాస నిశ్వాసల ద్వారా నీకేం కలగదు. శ్వాస నిశ్వాసలు ఎవరు చేస్తున్నాడో అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞాన లక్షణం. తదేవ బ్రహ్మత్వం విద్ధి. చేయువాడే బ్రహ్మము ఇది విద్ధి. సరే నటు కార్యం శ్రోత్రేంద్రియ ప్రస్తావే గ్రహణ ప్రాణస్య ననుయుక్తం గ్రహణం సత్యమేవం ప్రాణగ్రహణేన ఏవతో గ్రహణ ప్రాణస్య గ్రహణం ప్రాణస్య గ్రహణం కృతమేవ మన్యతే శృతి. ఆయన ఇదొక్కసారి చెప్పేస్తాను, ముందు వెళ్ళిపోదాం. కాబట్టి శ్రోత్రేంద్రియ ప్రస్తావన కదా జరిగేది మనకి. ఇప్పుడు శ్వాస నిశ్వాస ప్రాణాన్ని మీరు ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? మీరు ఇక్కడ మీరు చెప్పవలసింది ఏంటి?
శ్రోత్రేంద్రియాన్ని ప్రస్తావన ప్రాణం చెప్పండి అన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? శ్వాస నిశ్వాస ప్రాణాన్ని చెప్తున్నారు, అంతేనా? అది గుర్తు కదా. నా యుక్తం ఇలా తీసుకోవడం. మీరు చెప్పవలసింది ఏమిటయ్యా అంటే ప్రాణం గురించి చెప్పండి. ఇప్పుడు శ్వాస నిశ్వాసం చెప్పేస్తున్నారు అంతే. శ్వాస నిశ్వాసం అది సరిపోదా? సత్యమేవా. లోపల పోయి పొట్ట కోసే ఎన్ని చెప్తామంటాయా? శ్వాస నిశ్వాసం పట్టుకుంటే మిగిలిన అన్ని చేతులు. ఇప్పుడు మనకి ప్రాణధర్మం ఎలా ఉంది అంటే ఎవరైనా ముక్కు మీద ఇలా పెట్టుకొని చూస్తాడు అంతే తప్ప ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. శ్వాస ఇదే చెప్పాలి ప్రాణం అంటే. దీన్ని పట్టుకొని శరీరంలో ఈ యొక్క ప్రాణాపాన వ్యాన సమాన వాయువులు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఒకటి చెప్తే ఉపలక్షణంగా అన్ని బయటపడతాయి. సత్యమేవ ఎందుకంటే చెప్తున్నారు. ప్రాణగ్రహణేన ఏవతో గ్రహణ ప్రాణస్య గ్రహణం కృతమేవ మన్యతే శృతి. ప్రాణం గురించి చెప్పామనుకోండి, ఈ యొక్క గ్రహణ ప్రాణం కూడా చెప్తుందా అది ప్రాణం. ఇక్కడ అసలు నిజంగా దేన్ని పట్టుకొని చెప్పారు? మనకి శ్వాస నిశ్వాసను పట్టుకొని పచ్చి ప్రాణాలు చెప్పారు. ఇలాగ ప్రాణము అని చెప్పగానే ప్రాణగ్రహణం చేసినట్టు వెంటనే ప్రాణాన్ని గ్రహించుకున్న వెంటనే అప్పుడు గ్రహణేంద్రియంలో ఉండేటువంటి ప్రాణ లక్షణం కూడా వచ్చేస్తుంది అనమాట. అది కూడా వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. కాబట్టి మేము ఆ ప్రకారంగా చేసుకొచ్చాము. అంతేగాని ఒకటి చెప్తే ఉపలక్షణంగా అన్ని కూడా బయటకు వస్తాయి. అంతేగాని ముఖ్యంగా ఇదే అని దాని కదా ప్రాణము ప్రాణము అనగానే ఇదే తీసుకోవాలి ముందు. అప్పుడు గ్రహణం కూడా దానిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చెప్తున్నారు టిప్పణి కూడా ముఖ్య ప్రాణ వ్యాపారేణ ఏవ వ్యాపారత్వాది ఇంద్రియాణం ప్రాణ శబ్ద దాత్వం అన్నాడు. ముఖ్య ప్రాణ వ్యాపారం వలనే ఇంద్రియాది వ్యాపారం అంతా జరుగుతుంది కాబట్టి ఇక్కడ జ్ఞాన ప్రాణం మీదనే బేస్ అయింది కాబట్టి దాన్ని మేము ఆ విధంగా చెప్పాము. ముఖ్య ప్రాణం చెప్పేసినాం అనుకోండి, జ్ఞాన ప్రాణం కూడా దానిలోకే ఇంక్లూడింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్రాణం నుంచి అసలు విచారం చేస్తాం ముందు చెప్పండి. శ్వాస నిశ్వాసం నుంచి ప్రాణాపానం వ్యాన సమాన ఉదాహరణ వాయువుతో కూడుకున్న ప్రాణాన్ని చెప్తాము. అది చెప్పగానే జ్ఞానేంద్రియాల్లో ఉండేటువంటి దీన్ని కూడా మనం తీసుకున్నట్టే. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు సర్వజ్ఞ ఏమ కరణ కలాపస్య యదర్థ ప్రయుక్త ప్రవృత్తి తద్బ్రహ్మ ఇది ప్రకరణార్థ వివక్షిత. ఇది అండర్లైన్ చేసుకోండి. సర్వస్య కరణ కలాపస్య అన్ని కరణ కలాపాలన్నీ కూడా ఏ ఉన్నాయో కరణాదులన్నీ ఈ యొక్క ఇంద్రియాదులు వాటి కలాపాలు వాటి వ్యవహారము యథార్థ ప్రయుక్త ఎవరి కోసము ఇవన్నీ కూడా ప్రయోగింపబడి ఉన్నది, నియమింపబడి ఉన్నది. వీటికి ఎవరు ప్రవృత్తినిచ్చారో కలిగించారో ఆకలే బ్రహ్మ. కరణ కలాపాలను ఎవరి కోసం ఉన్నది? ఆత్మ కొరకు, నా కొరకు. కాబట్టి ఈ కలాపాలన్నీ ఈ ఇంద్రియాది వ్యాపారాలన్నీ ఇచ్చిన వాడు మనమే సంకల్పాలు, మనమే కోరికలు, మనమే దానికి ప్రవృత్తిగా కర్తృత్వంగా నిలబడ్డాం, కర్మలు చేయిస్తున్నాం. ఇవన్నీ వాడుకునేది ఎవరో మనమే. మన కోరిక మేరే జరుగుతుంది, కోరిక మేరే యథార్థ ప్రయుక్త ప్రవృత్తి బ్రహ్మ ఇది ఆకరే బ్రహ్మ. అప్పుడు ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారో, ఎవరి కోసమై ఉన్నదో, ఎవరు దీనికి మూలంగా ఉన్నారో అతడే బ్రహ్మ, ఇంకొకరుగా. కాబట్టి ఇంద్రియ సముదాయ వ్యాపారాన్ని పట్టుకొని ఇక్కడ ఈస్తుకు పొందించుకొని ఇదంతా ఎవరి యొక్క అనుభవం మీద ఎవరి యొక్క అధ్యక్షతలో జరుగుతున్నదో అతడే బ్రహ్మము. అందుకని ఇలాగ మొదలుపెట్టారు. ఇదే ఈ ప్రకరణంలో చెప్పదలుచుకున్న విషయం ఇదే. కాబట్టి వెంటనే అధ్యాత్మ విచారం వల్ల ఆత్మ ఏకత్వ జ్ఞానము, ఆత్మ వ్యాపకత్వ జ్ఞానము, అంతరాత్మ జ్ఞానము కలుగుతుంది కదా.
తలింపు. ఈ అంతరాత్మే బ్రహ్మము, ప్రత్యేగాత్మే బ్రహ్మం. ప్రత్యేగాత్మ బ్రహ్మత్వేనా అని చెప్పరా? ప్రత్యేగాత్మే ఎవరు? బ్రహ్మము. ఈ ప్రత్యేగాత్ముడు అంటే ఎవరు? శరీరేంద్రియాదులందు ఉండి సర్వ ఇంద్రియ కలాపాదంతా కూడా కలం చేసిన వాడు. అది ఈ ప్రకరణం యొక్క అర్థమే అది. సరే కూడా చెప్పనే అవుతుంది, దాన్ని చెప్తాము. ప్రయోజన నిర్వృత్యర్థం కరణాన్ని ప్రవర్తంతే తస్య కరణస్వామినః పరమాత్మ స్వరూపం బ్రహ్మ ఇత్యర్థః. దీని యొక్క ప్రయోజనాన్ని సంపాదించి పెట్టాలి అనేటువంటి ఇది ఉందో ఈ కరణాలకి, ఎవరి యొక్క ప్రయోజనం కొరకై ఉన్నదో ఈ కరణములన్నీ, కరణ వ్యాపారములన్నీ, ఆటదే వాటిని కలిపి పని చేయించుకుంటున్నాడు. కాబట్టి ఆ కరణస్వామి అయిన కరణానికి స్వామి, ఆ కరణస్వామిన పరమాత్మ, ఆయన యొక్క పరమాత్మ నిజ స్వరూపం ఏంటో తెలుసా? బ్రహ్మైవ. ఈ కరణాలకే స్వామిగా ఉన్నాడు. అతడే బ్రహ్మము, నిజతత్వం. కానీ పైకి వ్యవహారాలకు మాత్రం కరణాలని వాడుకునేవాడు, కరణాలకు పని పెట్టేవాడు. కరణాల వ్యాపారం ద్వారా ఆయన ఏదన్నా పరమార్థమైనటువంటి సంపాదన చేస్తాడంటే అది ఏం లేదు, ఉపాధి వ్యాపారమే, అంతేగాని ఇంకోటి కానీ. కాబట్టి ఇక్కడ ఈ కరణాది వ్యాపారం చేయవాని యొక్క నిజతత్వాన్ని మనం తెలుసుకొని ఉండాలి. కానీ ఇంకేదో మనం పొందవలసిన ఏమి లేదు. ఇక్కడ యథార్థ జ్ఞానమే కావాలి. ఇప్పుడు చెప్తున్నారు చూడండి. తథా చక్షు రూప ప్రకాశ చక్షు రూపగ్రహణం గ్రహణ సామర్థ్యం అదాత్మ చైతన్యాధిష్ఠిత చక్షు. అలా చక్షువులకే చక్షు అన్నారు కదా. రూప ప్రకాశ చక్షు, రూపాన్ని ప్రకాశించేటువంటి చక్షువులు. రూపగ్రహణ సామర్థ్యం, అది రూపాన్ని గ్రహించేటువంటి దాని శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి, ఎవరు కలిగజేశారు అంటావా? అప్పుడు ఆత్మ చైతన్యం యొక్క ఆధారం వల్లనే, ఆత్మ చైతన్యం వల్ల అధ్యక్షత వల్లనే, ఆత్మ చైతన్య సన్నిధాన మాత్రేనా చక్షు రూపగ్రహణ శక్తి భవతి. చక్షువులకి రూపాన్ని గ్రహించుకునేటువంటి సమర్థత ఏర్పడుతుంది. దృష్టాంతం ఏమైనా చెప్పాలంటే అయస్కాంత సన్నిధాన మాత్రేనా లోహ వస్తువులన్నీ ఆకర్షింపబడతాయి, చెల్లింపబడతాయి పెద్దవత. కాబట్టి ఆత్మ సన్నిధాన మాత్రేనా, ఆత్మ అధిష్ఠిత మాత్రేనా. కాబట్టి చక్షువులకి రూపాన్ని ప్రకాశించేటువంటిది దానికి కలుగుతుంది. అంత చక్షు అట్లా ఈ ప్రకారంగా దృష్టే దష్ట, దృష్టికి ఆయన దష్టగా ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా దేహేంద్రియ వ్యాపార దేహేంద్రియ వ్యాపార తత్వం, దేహేంద్రియ వ్యాపార కర్త, దేహేంద్రియ వ్యాపార ఆత్మైవ. అక్కడే ఉన్నాడా? ఇంకెక్కడైనా ఉన్నాడా? ఆయన విశిష్టంగా ఉన్నాడా లేకపోతే ప్రమాణంగా ఉన్నాడా? అదే మాట అనుకోవాలి మనం. దేహేంద్రియ వ్యాపార విశిష్ట కాదు, దేహేంద్రియ వ్యాపార వ్యాప్త. దేహేంద్రియ వ్యాపార వ్యాప్త. కాబట్టి దేహేంద్రియ వ్యాపారానికి ఆత్మ ఇక్కడే తెలుసుకునే సంతానంలోనే నవద్వారపురం ఏందే ఆయన ఉన్నాడు. ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాతగా ఉన్నాడు అని. అట్లాగే మనం పంచకోశ విచారం చేస్తున్నప్పుడు పంచకోశానికి అధిష్టాన స్వరూపుడైనటువంటి బ్రహ్మపుత్యం ప్రతిష్టం అనేటువంటిది పంచకోశాలు ఏంది, పంచకోశ అసంగంగా ఇక్కడే ప్రకాశిస్తున్నారా? మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళామా? కాబట్టి అక్కడికక్కడే మనం తత్వమసి అనగానే మనం
అహమశివ బ్రహ్మ అని మనం అవగతం చేసుకోవాలి కదా. నువ్వే దశముడు అన్నప్పుడు మనం తెలుసుకోవాలి కదా. మళ్ళీ ఇంకా చేసే పని ఏముంటుంది ఇక్కడ? అందువల్ల పంచకోశాలకి ఇక్కడ సాక్షి అయిన వాడు, పంచకోశాలకి ఆధారంగా ఉన్నటువంటి వాడు, ఆయనకి ఈ పంచకోశ సాధనల వల్ల ఆయన సిద్ధ పంచకోశములే ఆయన ఎందుకు కల్పింపబడి ఉన్నాయా? పంచకోశాలే ఆయన. అందువల్ల ఎవరో గంగా పూజ చేస్తామనుకొని అప్పుడు వాళ్ళు ఆ గంగ నీళ్ళే చల్లేస్తారు. నేను అభిషేకం, నువ్వు నా నీళ్ళు నా ముఖం మీద పోయటం ఎందుకో, నేను అయ్యే ఉన్నాను కదా అని గంగా చేయాలి. అట్లాగే ఉంటుంది మనకు. గంగ నీళ్ళే గంగ మీద పోయడం ఏమని అభిషేకం అయింది ఇప్పుడు అని. ఏంటి నేను అయ్యింది అభిషేకం? నా నీళ్ళు నా ముఖం మీద పోయటం ఏంటి, నేను అయ్యే ఉన్నాను. అట్లాగా ఆ ప్రకారంగానే దేహేంద్రియాదులకే తాను సాక్షిగా ఉన్నాడు కదా. దేహేంద్రియాదులే తన మూలంగా జరుగుతున్నాయి కదా. మరి ఆయన తెలుసుకోవాలంటే మళ్ళీ అదే దేహేంద్రియాలు మాట్లాడేలాగా ఎందుకు? ఆయన తెలుసుకోవాలంటే మళ్ళీ అదే దేహేంద్రియాలు వాడాలా? ఎందుకు వాడాలి? ఆయన ఉన్నాడు కదా. అసలు దేహేంద్రియాలను వాడుకునేవాడేవాడు వల్ల ఆయన కోసం వాడుకుంటాడా? ఇతర వ్యవహారాల కోసం. అందువల్ల దేహేంద్రియాదులకు సాక్షిభూతుడు, దేహేంద్రియాలకి అధిష్టానంగా ఉన్నవాడు. దేహేంద్రియ వ్యాపారాలు చేస్తే అది దేహేంద్రియ ధర్మాలకే సంబంధం గాని ఆత్మ విషయ జ్ఞానం కొరకు మాత్రంగానే. అందువల్ల అక్కడ చక్షువులకు గాని మనసుకు గాని వాక్కుకు గాని విషయం కాదు అని చెప్పి ఎతో వాక్యం వర్తంతే అపరాధం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కరుణాలనే వాడుతున్నాం. ఏది ధ్యానంలో చెయ్యి, చెయ్యి చెయ్యి అని. ఇవన్నీ అయ్యే పదా? మనం ఎంత ధ్యానం చేసినా సరే ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తే డూప్లికేట్ అయ్యింది కదా. కనిపించిందే అంటే డూప్లికేట్ అయింది, దృశ్యం అయింది. అదొక భ్రాంతి విషయం చూసారా. అందువల్ల ఇలా వివేక జ్ఞానం కలిగించుకోవాలి కానీ అలాంటి పని ఏం చేయకూడదు. ఇప్పుడు అంటున్నారు మరి ఈ జ్ఞానం ఎలా కలగాలి తెలుసా? ఇప్పుడు ఈ విషయం వచ్చింది. ప్రశ్న జ్ఞాతమిష్టత్వాత్ స్తోత్రాదే స్తోత్రాది లక్షణం యథా ఉక్తం బ్రహ్మ జ్ఞాత్వా ఇతి అధ్యాహ్రియతే మూర్ఖా భవంతి పనశ్రుతే జ్ఞానాద్ధి అమృతత్వం ప్రాప్యతే. ఇది అండర్లైన్ చేయండి. జ్ఞానాద్ధి, జ్ఞానం వల్లనే అమృతత్వం ప్రాప్తి. జ్ఞాత్వాతిముచ్య ఇది సామర్థ్యత స్తోత్రాదికరణ కలాపం ఉచిత్వా స్తోత్రాదౌ హి ఆత్మభావం కృత్వా తదుపాధి సన్న తదాత్మనా జాయతే మ్రియతే సంసరతి చ. అతః స్తోత్రాదేహే స్తోత్రాది లక్షణం బ్రహ్మాత్మా ఇది విదిత్వా అతిముచ్య స్తోత్రాది ఆత్మభావం పరిత్యజ్య. వరకు ముందు పోదాం. పృష్ట అడిగేవాడు, ప్రశ్నించేవాడు అనమాట. పృష్ట మీన్స్ ప్రశ్నించేవాడు. పృష్ట అది అడిగిన ప్రశ్నకి సమాధానము జ్ఞాతమిష్టత్వ తెలుసుకోవాలని ఆయనకి ఉన్నది కాబట్టి, కోరిక ఉన్నది కాబట్టి. స్తోత్రాదేహి స్తోత్రాది లక్షణం, స్తోత్రాదులకి స్తోత్రాది స్వరూపుడైనటువంటి ఆయన ఎవరు? స్తోత్రాది లక్షణం కలిగిన వాడు. స్తోత్రాది ఆత్మ స్తోత్రాది లక్షణం కలిగే ఉన్నాడు కదా. ఇక్కడ కలిగిన వాడు యథార్థం బ్రహ్మ, పై చెప్పబడినటువంటి సాక్షి స్వరూపమైనటువంటి సర్వాధిష్టానమైన బ్రహ్మము జ్ఞాత్వా తెలుసుకుంటే కాదు. ఇది అధ్యాహ్రియతే, ఇది కలుపుకోవాలి, ఇంకా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రహ్మ జ్ఞానం కలగానే
అమృతుడవుతాడు. శ్రోత్రాది స్వరూపుడు ఎవరో కాదు, బ్రహ్మమే. శ్రోత్రాదులు ఎందుకు ప్రకాశమానం అవుతున్నవాడు, నిత్య ప్రకాశమానం అవుతున్నవాడు ఎవరో కాదు, బ్రహ్మము అని తెలియగానే సర్వేంద్రియాదులకి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అని తెలియగానే సర్వేంద్రియాలు గుణాలు ప్రకాశించేవాడు, సర్వేంద్రియ గుణములు లేనివాడు బ్రహ్మ అని తెలియగానే అమృతత్వం ముఖ్యతే. అమృతత్వం కలుగుతుంది. నాకు మరణమే లేదు, నేను దేహేంద్రియ ధర్మాలు లేని వాడిని, నేను జీవుని కాదు, సంసారాన్ని కాదు, అదేహి ఆత్మ అని తెలుసుకుంటాను. ఊరికనే ఇప్పుడు ఎందుకయ్యా మందో మాకు తిండి చెప్పలు ఎందుకయ్యా అంటే ఊరికే శరీరానికే కానీ ఆత్మకు మాత్రమేనా? అర్థమైందా? శరీర ధర్మం శరీరానికే. స్తోత్రాది లక్షణం యథార్థం బ్రహ్మజ్ఞాత్వ ఇది అధ్యాహ్రియతే. ఇది తెలుసుకొని అని కలుపుకోవాలన్నమాట. బ్రహ్మజ్ఞానం కలిగించుకొని దానికి ఏం చేయాలి? చివరిలో అమృత భవంతి అని తెలిసింది. అమృతులు అవుతారు, మరణము లేని వారే అని నిశ్చయం చేసేసుకుంటాం. ఇక మనకు మరణమే లేదు అని, మరణమే లేదు. అమృతాః భవంతి ఇది ఫలశ్రుతే. ఇలాంటి ఫలశ్రుతి అంటే అంటే అన్ఫోర్డ్మెంట్. ఫలశ్రుతి అంటే ఏకత్వ జ్ఞానము, ఆత్మ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం, మోక్ష జ్ఞానం. ఇది ఓకే. ఒక చిన్న డిఫరెన్స్ చెప్పుకోండి ముందు కూడా. నా కేవలం శృతే జ్ఞేయత్వేన ఇష్టత్వాత్. శృతి విషయాన్ని శ్రోతు కేవలం శ్రోతు జ్ఞేయత్వేన ఇష్టత్వ. ఆ యొక్క శ్రోత అన్నాడు కదా, ఈ ఆత్మ విషయాన్ని తెలుసుకోవాలని ఇష్టపడ్డా, ఆత్మని తెలుసుకోవాలని ఇష్టపడ్డా, అది విషయం తెలుసుకోవాలని ఇష్టపడ్డా, జ్ఞానం కలిగించుకోవాలని ఇష్టపడ్డా. ఆత్మని ఆత్మ నాకు తెలియాలని ఇష్టం కాదానికి. ఎవరు అని ఇష్టపడ్డా, ఎవరు కింటూ జ్ఞానాదేవ ముక్తి. ఎప్పుడైనా ఆత్మని తెలుసుకున్నాడు అనుకోండి, విషయం అయిపోతుంది, ఏం లాభం. ఇక్కడ ఆత్మ జ్ఞానం కలిగించుకున్నాడు అనుకోండి, అహమస్యం. జ్ఞానం కలిగించుకుంటే నేనే, విషయంగా తెలుసుకోవాలనుకుంటే ఇంకేముంది అయిపోయా. మోక్షం విషయం కాదు. అర్థమైందా? అర్థం కదా. జ్ఞానం అయితే అభేదం, విషయం అయితే విషయ జ్ఞానం లాగా అయితే అదే. అందువల్ల జ్ఞేయత్వేనా, జ్ఞేయంగా ఇష్టపడ అసలు ఎవరు నాకు చెప్పండి. అప్పుడు జ్ఞానం కలిగి, జ్ఞానం కలిగించుకుంటే మోక్షం. అది జ్ఞేయం అయితే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞేయం అని అయిపోయింది అనుకోండి, ఇంకా ఇంకేముంది? ఇదిగో బ్రహ్మం. కొబ్బరికాయ కొట్టండి. అందుకనే ఎప్పుడైనా సరే ఈ అధ్యాత్మ విద్యకు వస్తే ఇదిగో అని అదిగో అని అర్చకులో పెట్టేస్తే ఇంటికి మామూలు వెళ్ళిపోవాలి. జ్ఞానం అయితే ఇక్కడ అందుకనే ఇంత జ్ఞానాదేవ ముక్తి ఇది శృతి ప్రసిద్ధికి. జ్ఞానం వల్లే మోక్షం కానీ జ్ఞేయ విషయంగా చెప్తే అది. కాబట్టి ఈ ప్రకారంగా జ్ఞాత్వా అమృతాః భవంతి. తెలుసుకొని ఒక తెలుసుకుంటే సరిపోద్దా? మరి ఆత్మని దశముని తెలుసుకోవాల్సిందే గాని చేత్తో పట్టుకొని చేత్తో స్పృశించవలసిన పని లేదా? అష్టమష్టక సంయోగంగా అది ఈ ప్రకారం.
జ్ఞాత్వా ఏవ అమృతత్వం ప్రాప్తి. ఆ జ్ఞానం కలిగించుకోగానే, ఆ వివేకం కలిగించుకోగానే అమృతత్వం సిద్ధిస్తుంది. నేనే అయి ఉన్నానే. జ్ఞానాధ్య అమృతత్వం ప్రాప్తితే. ఒక్క జ్ఞానం వల్లే అమృతత్వం కలుగుతుంది. అర్థమైందా? ఇది చాలా మందికి అర్థం కాదు. కొంచెం ఒక జ్ఞానం కలిగింది. జ్ఞానం అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఘటం అక్కడ ఉంది, పటం అక్కడ ఉంది, పైకుంటే అనుకుంటున్నారు. ఇక్కడ అది కాదు కదా. దశముడు లాగా నీవే అని తెలియగానే నేను సంతాలు అనుకున్నానే, శివుడు అనుకున్నానే, దుఃఖి అనుకున్నానే, అలుపుడు అనుకున్నానే. ఇదంతా కాదా, నేను బ్రహ్మమేనే. అప్పుడు ఈ మనిషికి ఇక 200 ఏళ్ళు జీవించిన వాడి ప్రాబ్లమే ఉంది. కాకపోతే దేహం సహకరిస్తుంది, దానికి అప్పుడే తూట్లు, దాని ముందుగానే తూట్లు పెట్టేస్తాను. ఓటుకుంటాం. అయితే జర్మనీ వాడి వస్తువులు ఇంకా ఉంటాయి. మనం మొదటి నుంచి డూప్లికేట్ వస్తువులే తయారు చేసేవాళ్ళం. మనం ఢిల్లీ సరుకులు మందంతా జర్గంలోనే ఢిల్లీ సరుకు. అక్కడే 100 రకాల వ్యాధులతో బయలుదేరా ఉపాధులు. ఢిల్లీ సరుకుకి బాగా అలవాటు పడ్డాం మనం. మనకు అలవాటు అయిపోయింది. ప్రతిదీ తయారు చేసేస్తాము. అన్ని ఓటు వస్తుంది. అందువల్ల దేహాలన్నీ ఓటు డూప్లికేట్ వస్తుంది. అయిపోయింది. లోన్ పడాలో పైన పడాలి. దీనిలో ఉండే వస్తువు మాత్రం ఆయన దేహం చేతులు ఎక్కేసేసారు. లోన్లు కాదు బాబా. అర్థమైందా? కాబట్టి ఈ విషయం తెలుసుకోగానే అమృతత్వాన్ని. కాబట్టి జ్ఞాత్వాతిముఖ్య ఇది సామర్థ్య. జ్ఞాత్వాతిముఖ్య సామర్థ్య తెలుసుకోగానే అతిముక్తుడైపోతాడు. అంటే దేహేంద్రియ ధర్మాలు కాల దేశాదుల్ని, హరిహర బ్రహ్మాండాన్ని, భూబ్రహ్మాండాలను దాటిపోతాడు ఆయన జ్ఞానం. తెలియనప్పుడు ఇక్కడే బట్టలుతాయి, ఇక్కడే జరుగుతుంటారు. ఇప్పుడు ఇవన్నీ దాటి ఏం కాదు. భూలోకం, స్వర్లోకం, ఆ లోకం, ఈ లోకం ఏమి కాదు. ఈ బంధాలే కాదు, శరీరాలే కాదు, వస్తువులే కాదు, వాహనాలే కాదు, కాలం కాదు, దేశం కాదు, ఇదేది కాదు. అహమస్మృతం. మరి ఆ జ్ఞానము, ఈ జ్ఞానం దేంతో పెట్టి పోలుస్తాం? దీనికంటే అన్యమైనటువంటి మరొక జ్ఞానం దీని ముందు నిలవడా? అద్వితీయత్వ జ్ఞాత్వాతిముఖ్య ఇది సామర్థ్య. శ్రోత్రాధికరణ కలాపం ఉద్యత్వ. ఇక మీద దాటుడు శ్రోత్రాధికరణ కలాపం దాటిపోతాడు. ఉద్యత్వం అంటే అదే దాటేస్తాడు. ఇక్కడ జ్ఞానంతో దాటుకోవడం వేరమ్మా. ఎప్పుడైనా సరే కొంతమంది మనకి వ్యవహారంలోనే తెలుసు. ఇప్పుడు భర్తో, భార్యో, కుటుంబంలో బంధువులో ఎవరైనా సరే మీకు నచ్చని వాళ్ళు ఉంటారు కదా. నచ్చని వాళ్ళు ఉంటారంటే మీకు మనసులో నచ్చలేదా? మనసులో బయటికి ఏమి చెప్పరు, లోపలే పెట్టుకో ఉంటారు. నచ్చకుండా మీరు వ్యవహారం చేస్తుంటారు. అర్థమైందా? నచ్చకుండా వ్యవహారం టెక్నిక్ ఉందా లేదు సంసారాలకి. అందుకనే మీరు నచ్చలేదు కాబట్టి మా ఇంటికి రావద్దు అన్నారు. లేకపోయిన వ్యవహారాలు వస్తాయి. మరి వ్యవహారం చేసుకోవాలి కదా. మరి ఫంక్షన్లు ఉంటాయి, మీకు ఇచ్చి ముచ్చుకోవాలంటాయి, అన్ని ఉంటాయి కదా. టెక్నిక్ గా వ్యవహారం చేస్తుంటారు. ఇప్పుడు మీ ఇంట్లో నచ్చని వస్తువులు చాలా ఉన్నాయి. మీకు హేయంగా పెట్టుకునే వస్తువులు చాలా ఉంది కదా. చెప్పులు బయట, బయట అట్లా ఆశవరికి, సాయితానా ఆశవరికి, అన్ని ఇక్కడే ఉంటుంది. అపార్ట్మెంట్ లోనే ఆశవరికి చేసేవాళ్ళం. అలా బంధువులు, బాంధవ్యాలు అన్ని ఇక్కడే ఉంటారు. అట్లా చేస్తారు. అట్లాగయ్యా ఈ శరీరంలో కూడా పడుతుంది. అదే కిందకి చేశాడు అపానం ఆ వస్తువు.
ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అర్థమవుతుందా? అట్లా అది ఆ ప్రకారంగా ఇక్కడ ఉచితం అంటే మంచి అర్థం. ఇది దాటిపోతాడు, త్యాగమో లేదో ఇది నేను కాదు, అది వైరాగ్యం. పరమ వైరాగ్యం. దాటడం వేరు, వదులుకోవడం వేరు. దాటడం వేరు, వదులుకోవడం వేరు. దాటడం అంటే అతిక్రమి, వ్యాపకమైనది. నేను బ్రహ్మమే అయి ఉన్నాను కదా, నాకేం ట్రబులు? అందుకల్లా బ్రహ్మమే అయి ఉన్నాను కదా, నాకేం ట్రబులు? అర్థమైందా? అట్లాంటి వాడు కోహిను రోజున నెట్టి మీద పెట్టుకున్నా, ఉంగరం తయారు చేసుకున్నా, అవన్నీ కూడా తక్కువే. మనకి ఏదైనా తక్కువ, ఏదైనా అనుభవించుకోవచ్చు. బ్రహ్మ జ్ఞానం కలిగించుకున్నవాడు, తత్వజ్ఞానం కలిగించుకున్నవాడు, నేను బ్రహ్మమే అయ్యున్నానని తెలుసుకున్నవాడు ఈ శరీరాన్నే మెయింటైన్ చేస్తున్నాడు. శరీరానికే విలక్షణంగా ఉంటున్నాడు. శరీరంలో ఉండి వీరికి ఏ వస్తువులైనా వాడుకోవచ్చు, ఏది ఇబ్బందులు అవ్వదు. అమ్మో అదంతా భోగానికి దారి తీస్తుందేమో, దానికి దారి తీస్తుందేమో, దీనికి దారి తీస్తుందేమో, అవన్నీ మనకెందుకు? మనం సాదా సీదాగా ఉంటాం. ఒంటి మీద నగలొద్దు. ఇప్పుడు నగలే, ఒంటి మీద నగలుగా తీసేది ముందు పేర్లు తీసి బయటపడి. ఒంటి మీద నగలొద్దు. నేను మంచి కాస్ట్లీ చీరలు కట్టుకోను, తక్కువ రకమైన చీర కట్టుకుంటాను. అసలు ఈ చర్మం వచ్చేస్తే పోదా, అది కట్టుకోవాలి, వాడదే ఉండదు. ఇది తిరిగిపోత వైరాగ్యాలు, ఇది తిరిగిపోత వైరాగ్యాలు. ఇక్కడ వైరాగ్యం అంటే అది అర్థంగా వేదాంతంలో వైరాగ్యం అంటే జ్ఞానం కలిగి ఉండటమే. నేను అసంగమై ఉన్నాను అనే తత్వం అనమాట. అంతేగాని అది నేను తినకూడదు, ఇది నేను తినకూడదు, అది వాడకూడదు, ఇది వాడకూడదు. నేను జ్ఞానం కలిగినప్పటి నుంచి నొలక మంత్రం మీద పడుకుంటున్నా, అవేది పడుకుంటున్నా, దర్భాసనం వేసి పడుకుంటున్నా. అసలు ఏమి వేసుకొని పడుకోకుండా నిప్పుల మీద పడుకోవాలి. ఇట్లాంటి చౌరుబారు విషయాలు చెప్పదు. ఇది వైరాగ్యం అని చెప్పదు. వైరాగ్యం అంటే జ్ఞానం కలిగించుకోవడం వైరాగ్యం. దేనికి అంటదు? ఏం కలిగించుకున్న జ్ఞానం వల్ల, నాకు ఉన్నటువంటి జ్ఞానం వల్ల నాకు దేనిని అంటుకోవాల్సిన పనుల, దేనిని ఇష్టపడవలసిన పనుల, బ్రహ్మమే నా స్వరూపమై ఉన్నాడు, అదే పరమ ఇష్ట స్వరూపం, ప్రియమైన స్వరూపం అని తెలియగానే కాదు పుస్తకం చూస్తే ఏమవుతుంది? అలా తెలియగానే మీకు ఎలా ఉంటారో మీకు అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే. అందుకనే చాలా మందికి ఇలాంటివి చేస్తుంటారు. ఉద్యత్వం అనే మాటకి అన్ని దాటిపోవడం అనమాట, అన్నిటినీ వ్యాపకంగా నిలవడం అనమాట. అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్య అని చెప్పారు దానికి. పరిత్యజ్య ఇత్యుక్తే, పరిత్యజ్య అంటే ఏమంటే త్యాగం అంటే అర్థమంటే అసంగ జ్ఞానంతో ఉండుట. త్యాగం అంటే వివేకం కలిగి చేస్తున్నాం అనుకోండి, ఆత్మది అనాత్మది అంటే అది కలిసి ఉండేది కాదు, అంటుకునేది కాదు అని అంటాం అనమాట. ఆ ప్రకారంగా ఈ ప్రస్తుతం ఉండేటువంటి స్తోత్రాది కలాప వ్యవహారాన్ని నేను దాటే ఉన్నది నా స్వరూపము అని తెలుసుకున్నాను. అప్పుడు దీనికి అంటుకున్నట్టుగా తన తాను భావించుకోడు. నేను సంసారి, దేహేంద్రియాలతో ఉన్నవాడిని, దేహం ఉన్నవాడిని, నాకు మనసు ఉంది, మనసులో బాధలు ఉన్నాయి, నాకు మనసులో శాంతి లేదు, అట్లా అనుకోడిక. అదేనా? అట్లా అనుకోడిక. ఆ ప్రకారంగా చూస్తుంటాడు. మనసులో బాధ ఉన్నది అనుకోండి, మనోలక్షణం అది, వ్యవహార లక్షణం అది, ఆత్మ విషయం కాదు అది అని శ్రోత్రాదో హి ఆత్మభావం కృత్వా తదుపాధి తదాత్మనా జాయితే మ్రియతే సంతరితి. కాబట్టి ఎవడైనా సరే శ్రోత్రాదులు ఎందు అంటే శ్రోత్రేంద్రియాలు, ఈ ప్రాణము వాటి ఎందు, ఈ శరీరేంద్రియ సంఘాత ముందు ఆత్మభావం పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ ఉపాధి భూతుడు అవుతాడు. కాబట్టి ఉపాధి స్వభావుడు అవుతాడు. కాబట్టి నాకు దేహేంద్రియాలు ఉన్నాయి అని చూసుకుంటాడు. కాబట్టి వాడికి ఆ జ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఆ భావమే ఉంటుంది. కాబట్టి ఆ ధ్యానమే ఉంటుంది. కాబట్టి తదభిమానమే ఉంటుంది. కాబట్టి వాడికి తప్పకుండా తదాత్మన, దేహాత్మన, ప్రాణాత్మన జాయితే మ్రియతే. తప్పుతాడో
కూర్చుంటాడు. మ్రియతే సంసరిస్తే ఆ మాటికి తిరుగుతూ ఉంటాడు. అందుకనే శ్రోత్రాది భావాలంతా కూడా అతిక్రమించుకొని అహమస్మి బ్రహ్మ అహం అసంగ, వీటికన్నిటికీ కూడా నేను ప్రతిభాత్మ స్వరూపుణ్ణై ఉన్నాను, సాక్షి స్వరూపుణ్ణై ఉన్నాను. ఈ ఆగమాపాయ ధర్మాలన్నీ నాకు తెలుసు, శరీరం యొక్క వికారాలన్నీ నాకు తెలుసు. అలాగే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాను నేను. ఈ అవస్థలే మారిపోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి అన్ని కూడా నాకు తెలుసు. వ్యక్తాలకే నేను సాక్షిగా ఉన్నాను అని మీకు జ్ఞానం కలుగుతానే. ఎలా ఉంటారు మీరు? సరే, పైకి చూస్తే శరీరంతో ఉన్నట్టుగా ఉంది, జ్ఞానం చూస్తే సర్వవ్యాపకమైన జ్ఞానంగా ఉంది. అందుకని మీరు విచారణ చేస్తాం. అంతేగాని మీరు దేహ మార్పులు చేసినా, వ్యవహారం మార్పులు చేసినా, నేను అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను, కాకాయం కొట్టుకున్నాను, అక్కడ చేరాను, ఇక్కడ చేరాను అనుకుంటే ఏం లాభం. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నది కూడా ఎక్కడైనా ఉండదు. జ్ఞానం లేని వాళ్ళకి కష్టం. ఉపాధి సంతరాత్మన జాయితే మ్రియతే సంసరిత. కాబట్టి స్తోత్రాది కరణ కలాపాలను వదిలి దాని మీద ఆత్మ అభిమానం అనేది త్యాగం చేయడమే ఇక్కడ. నేనే చెయ్యున్నాను, దేహమే నేను అయ్యున్నాను అనేటువంటి దాన్ని పెంచుకోవడమే ఇక్కడ అమృతం. సరే, ఆ తెచ్చుకోవడం వివేకం వల్ల లేకపోతే నిజంగా ఇవన్నీ ఏ అవయవానికి అవయవం పెడతీయడమా? వివేకం కలుగజేస్తున్నాడు. ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు ఏం చేసినాము, ఈ దేహానికి కొన్ని రకాలైనటువంటి అలంకారాలను తీసుకురేసాం కదా. కాళ్ళు చేతులు కూడా అలంకారమే, అది తీసేసి రెండు చేతులు రెండు కాళ్ళు తీసేసి ముందేమో కూడా అవయవాలను తీసేసి ఎక్కడికక్కడ పోస్ట్ మార్టం చేసేసుకోవడమే వైరాగ్యం, త్యాగం. ఈ ఆభరణాలు పోస్ట్ మార్టం చేస్తే అవయవాలు పోస్ట్ మార్టం చేస్తే అది జ్ఞానం అనుకుంటారు చాలా మంది. అందువల్ల వివేక జ్ఞానమే పోస్ట్ మార్టం. పెద్ద పోస్ట్ మార్టం ఏంటంటే అనాత్మ అని వివేకం చేసుకుంటే నేను దేహేంద్రియానికి అసంగమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నాను. ఇంట్లో ఉండే అన్నిటికీ విలక్షణం, దేహంలో ఉండే అన్నిటికీ విషయం, కాలదేశాల్లో ఉండే అన్నిటికీ విలక్షణం, అవతాత్రయాల్లో తిరుగుతూనే ఆ విలక్షణం. ఆ జ్ఞానం కావాలి, అది బాగుంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే పరమ బైరాగులు ఉంటారు, బైరాగులు వాళ్ళు జనకులు వాడు సభకి స్వామి మీకు ఎంత జ్ఞానం చెప్తారు, మెల్లో మాత్రం వజ్రాలహారం ఎందుకోరు మీకు ఇచ్చారు అని ఇంత పెద్ద కళ్ళు చేశారు. ఇప్పుడేమి కళ్ళు ఇంత పెద్దది అదేది కావాలా అంటే ఇవన్నీ నేను చెప్పేది ఏంటి, నువ్వు దీన్ని చూసేది ఏమిటి అని, ఇవన్నీ నీకు అవసరం అంటాయా? ఎందువల్ల వాళ్ళకి ఏదుస్తుంది, ఇది ఏదుస్తుంది, వీళ్ళకి ఏదుస్తుంది తత్వదృష్టి, తత్వదృష్టి. మరి ఏమిటి అది బాగుంటుంది. కాబట్టి అది తెలుసుకోవాలి. కాబట్టి శ్రోత్రాదౌ హి ఆత్మభావం కృత తదుపాదిష్టన తదాత్మన జాయితే మ్రియతే సంసర్పిత. అతః శ్రోత్రాదే శ్రోత్రాదే శ్రోత్రాది లక్షణం బ్రహ్మ. ఈ శ్రోత్రాదులకే శ్రోత్రాది లక్షణమైనటువంటిది బ్రహ్మమే ఆత్మ, నేనే అయ్యున్నాను బ్రహ్మము. ఇది శ్రోత్రాది లక్షణమే బ్రహ్మమైంది, నేనే అయ్యున్నాను అని తెలుసుకోగానే ఆత్మ అయితే విదిత్వ తెలుసుకోగానే అతి ముఖ్య. అందువల్ల ఆత్మ జ్ఞానమే కలిగించుకోవాలి, దాన్ని ఆత్మ విషయం కాదు. అదేగా అందరూ చెప్పేదంటే మరి ఆత్మ విషయం అయిపోతే అది ఏమైపోయింది, ఆత్మ అనేది కాకుండా అనాత్మ అనాత్మ. మరి చేస్తున్న వాడెవరు చివరికి, ఆత్మ లేకపోతే అనాత్మ? వాడైనా చెప్పాలి. నువ్వు చేస్తే విషయం చేస్తున్నావు కదా, నువ్వెవరు? ఆత్మ. మరి అదేమిటి, మరి అనాత్మ నన్ను విషయం చేస్తున్నాడు ఏంటయ్యా అర్థం లేక. అట్లాగా జ్ఞానమే కలిగించుకోవడం. అహమస్మి బ్రహ్మ విదిత్వ అతిముత్య, తెలుసుకోగానే అతిముత్యుడయ్యాడు.
అన్నిటిని దాటిపోయాడు, అన్నిటికీ అసంగమై నిలబడ్డాడు. శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్య. ఇది వరకు శ్రోత్రేంద్రియాలలో దేహభావం ఉండేది, మనకి నేనే నాది అనే భావం ఉండేది కదా. ఇప్పుడు దాన్ని దాటే ఇది నేను దానే కాదు, ఇది దీనికి నేను విలక్షణం. దేహేంద్రియాలకు నేనేమైనాను విలక్షణమై ఉన్నాను. చెప్తున్నారు ఏ శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్యంతే తే ధీరాః ధీమంతః. ఎవడైతే దేహేంద్రియ ధర్మాలలో దేహేంద్రియముల యందు ఆత్మభావాన్ని వివేకం చేత పరిత్యజించుకొని ఉంటారో వాళ్ళే ధీరులు, ధీమంతులు, జ్ఞానులు. శరీరేంద్రియ సంఘాత విలక్షణ అహం అనే జ్ఞానం కలిగించుకున్న వాళ్ళే ధీరులు, ధీమంతులు. అప్పుడు వాడికి శ్రోత్రేంద్రియాదుల్లో ఏముండదా, తాదాత్మ్య భావన ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సరే ముందుకి. నహి విశిష్ట ధీమత్వం అంతరేనా స్తోత్రాది ఆత్మభావ శిక్ష పరిత్యక్తం. ఇది ఒకటి చెప్పండి. ఎప్పుడైనా సరే విశిష్టమైనటువంటి ఆ యొక్క బుద్ధి ఉండాలి, బుద్ధి సూక్ష్మత ఉండాలి, వివేక జ్ఞానం ఉండాలి. విశిష్టమైనటువంటి ధీమత్వం లేకపోతే స్తోత్రాదుల యొక్క ఆత్మభావాన్ని పరిత్యజించటము వాడి సాధ్యంగానే వాడి వల్ల కాదు, సామాన్యంగా. అందువల్ల విశిష్టమైన బుద్ధి అంటే అర్థం ఏంటంటే అది ఆధ్యాత్మిక బుద్ధి. విశిష్టమైన బుద్ధి అంటే ఆత్మానాత్మ వివేక బుద్ధి. విశిష్టమైన బుద్ధి అంటే బ్రహ్మ విద్యకు వచ్చిన బుద్ధి, బ్రహ్మ విద్యలో రమించే బుద్ధి, అది విశిష్టమైన బుద్ధి. అప్పుడు మనకి విశిష్టమైన బుద్ధి కావాలా, విశిష్టమైన వ్యక్తులుగా ఉండాలా? విశిష్టమైన బుద్ధి గంధించేది కాదే. విశిష్టమైన మనుషులు ఇంకా గంధక మండలాలతో దర్శించేస్తారు, అందరూ కొబ్బరికాయలు కొడతారు. విశిష్టమైన బుద్ధికి ఎక్కడ కొడతారు? ఇలా తొమ్మిది చూస్తారా, ఏమైనా ఆపరేషన్ చేసి చూస్తారా? కనిపించదు. అది విశిష్టమైన బుద్ధి నుండి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అది కూడా బాధ్యుడికి అర్థం కాదు. అర్థమవుతుందా? పట్టకపోయేటప్పటికి అప్పటికైనా గుర్తించేవాడు చాలా కష్టం. ఏమో చెప్తాడు అర్థం లేనివన్నీ, నాకేం ఇంత పట్ల. ఇంకేదైనా మాయ మాటలు చెప్పేసేయండి. నా కల్లో దేవుడు కనిపించాడు, షిరిడి సాయిబాబా కనిపించాడు, అలా అన్నాడు ఇలా అన్నాడంటే అమ్మో నేను గురించి షిరిడి సాయిబాబా భక్తురాలే అని అక్కడ నుంచి మీకు కాఫీలు టీలు అన్ని. ఇక నేను ఈ మధ్య పూజ కట్టాలనుకుంటున్నాను సాయిబాబా గుడి, నా పేరుతో రాసుకోండి లక్ష. ఇలా తత్వవివేకం చెప్పామనుకోండి, ఏం బట్టగా నేను అక్కడ పోయి కూర్చుంటానండి, మీ దగ్గర కూర్చుంటాను. అక్కడ అర్థం లేని మనం చెప్తున్నా పాడిపోతాను. అందువల్ల విశిష్ట ధీ అనేది ఆ బ్రహ్మవేత్తలకే తెలుస్తుంది, ముముక్షులైన వాళ్ళకే చెప్తున్నారు. ఎవరు ఎక్కడ పోయి ఉంటున్నారు అట్లా ఇస్తాను. అది నహి విశిష్ట ధీమత్వం అంతరైన శ్రోత్రాది ఆత్మభావ శక్య పరిత్యక్తం. విశిష్టమైనటువంటి ఆ బుద్ధి ఉంటేనే, ఆ యొక్క ముముక్షు బుద్ధి ఉంటేనే ఈ జ్ఞానము ఈ శ్రోత్రాదుల యందు భావాన్ని ఆత్మభావాన్ని వదులుకుంటాడు, దేహేంద్రియాదుల యందు అభిమానాన్ని వదులుకుంటాడు. మామూలు వాడు వదిలిపెట్టడం అంత సులభం కాదు వాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దానికి ఒక టిప్పణి చెప్పేశారు, దాన్ని చెప్పుకొని ముందుకు పోదాం. బ్రహ్మాత్మ ధీహి ఏవా విశిష్ట ధీహి అని టిప్పణి అయితే లైట్ ఇది చెప్పేస్తాను, ఇంతవరకు ఆఫ్ చేసేస్తాను, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. కాబట్టి బ్రహ్మాత్మ బుద్ధి ఉండే, నేను బ్రహ్మమే అయ్యిందాను బుద్ధి, దాన్ని విశిష్టమైన బుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకారం ఈ జ్ఞానం కలిగించుకోగానే ప్రేత్య వ్యావృత్య దీన్ని విడగొట్టుకొని జ్ఞానంతో అస్మాతలోకాతో నేను నాది నటులు వాళ్ళు వీళ్ళు అనుకునేటువంటి భావాలంతా తెగొట్టుకొని దేహేంద్రియాలు నేను నాది అనేటువంటి వ్యవహారాన్ని పెట్టుకోమన్నాడు. అవన్నీ తెగొట్టుకొని ఆయన నేను అసంగమైన స్వరూపుణ్ణి, నేను బ్రహ్మమే అయ్యున్నాను, సర్వభూతులు భూతములు కూడా ఇలాగే బ్రహ్మము, వాళ్ళు తిరిగిపోయినా కూడా వాళ్ళు బ్రహ్మమే అయ్యున్నారు అని తెలుసుకొని ముక్తుడవుతాడు.
అది ఒక విశిష్టమైన బుద్ధి. ఇట్లాంటి బుద్ధి బ్రహ్మాత్మ బుద్ధి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాము. ఇక్కడ నుంచి మంచి మంచి పాయింట్స్ అన్ని వస్తాయి. నక్షత్ర గచ్చేది అండ్ మంచి మంచివి ఈసారి మనం చెప్పుకుంటాం. ఓం సహనా